హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ని మీరు ఫాలో అవ్వాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ కొబ్బరి పల్లి చట్నీ. మనకు ఏ టిఫిన్కైనా చట్నీ ఉండాల్సిందే. అది లేకపోతే ఒక్క ముక్క కూడా గొంతు దిగదు. ఈ చట్నీ ఉప్మా, ఊతప్పం, ఇడ్లీ, దోశ ఇలా దేనికైనా చాలా బాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆల్రౌండర్ అనుకో. ఆ చట్నీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేద్దామా? బాండీలో అరకప్పు పల్లీలు తీసుకొని కారం లేనివి 4 పచ్చిమిర్చి తీసుకోండి. కారం ఉన్నవైతే 2 అయినా సరిపోతాయి. వీటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. బాగా వేగిపోయాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న చింతపండు రెబ్బ, పావు చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత మీకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని చట్నీ బ్యాటర్ వచ్చేటట్టు మిక్సీ వేసుకోండి. బాగా మెత్తగా. చూసారు కదా మనకు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. ఒక చిన్న కడాయిలో ఒక పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడగానే ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయిపోగానే అన్నీ ఈ చట్నీలో ఆ పోపు కలుపుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి.